ఈరోజు మనం ఊహించలేనంత అతి గొప్ప దినం అని నాకు అనిపిస్తుంది. 100 ఏళ్ల చరిత్రని, 100 ఏళ్ల ఉద్యమాన్ని అదే రోజు, అదే ఊరిలో, అదే తారీఖు చేయడం అనేటటువంటిది అనూహ్యం. చాలా రేర్గా ఏమైనా ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్ రిమెంబరెన్సెస్ ఉద్యమాన్ని గురించి సమాంతర వరుణ్ గారికి నేను మనందరి తరపు నుంచి ఆయన్ని కంగ్రాచులేట్ చేస్తాను. ఇలాగ చేయడం అసలు అంత ఈజీ పని కాదు. ఇంతమందిని తీసుకురావడం, ఢిల్లీ నుంచి అయితేనేవ్వండి, హైదరాబాద్ నుంచి అయితేనేవ్వండి, లోకల్ ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి అయితేనేవ్వండి, కర్ణాటక నుంచి ఇక్కడ మిత్రులు కలిశారు, తమిళనాడు నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు. మనం అనుకోనంత గొప్ప దినం ఈరోజు. ఇది కొంతకాలం పడుతుందేమో మనకి అర్థం చేసుకోవడానికి. ఈరోజు సాయంత్రం తర్వాత కొంచెం అర్థమవుతుంది. నేను ఆది ఆంధ్ర మూమెంట్ గురించి ఎలా జరిగింది, ఎలాగా అందరూ ఇక్కడికి వచ్చారు, 100 ఏళ్ల క్రితం విజయవాడలో ఎలా చేశారు, కనకదుర్గ టెంపుల్ ఎందుకు మూసేశారు, ఈ విషయాలన్నీ మీకు పుస్తకాల్లో ఉన్నాయి, తెలుస్తుంది. వక్తలు మాట్లాడారు. నేను కొంచెం ఒక ఆల్ ఇండియా పర్స్పెక్టివ్ ఇద్దామని ముందు ఇనిషియల్గా చెప్దామని, దానితో ఒక ఫస్ట్ ఫేజ్లో ఒక ఆల్ ఇండియా పర్స్పెక్టివ్ దీనికి ఇవ్వచ్చని అనిపించింది నాకు. మొట్టమొదటిసారిగా ఆది హిందూ అనే కాన్సెప్ట్ భాగ్యరెడ్డి వర్మ గారు 1906లో 1906లో తీసుకొచ్చారు. దాని గురించి మొట్టమొదటిసారిగా మల్లేపల్లి లక్ష్మయ్య గారు, సమాంతరావు వరుణ్ గారు వీళ్ళందరూ ప్రజల ముందరికి రాతల్లో, పుస్తకాల రూపంలో తీసుకొచ్చారు, మనందరి ముందరికి తీసుకొచ్చారు. అదే టైంలో ఆది హిందూ మూమెంట్ అవుతున్న టైంలో భారతదేశంలో ఆది ద్రావిడ మూమెంట్ 1914లో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. 1914 అంటే 1906, నేను తర్వాత 1914. మమ్మల్ని పంచములు అని పిలవకూడదు, మమ్మల్ని ఆది ద్రావిడులు అని పిలవాలని ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అది మళ్ళీ 1918లో సెంట్రల్ గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో దాన్ని ఆది ద్రావిడ అనే పేరు వచ్చి, నేను చాలా క్విక్గా ఈ ఆది కర్ణాటక మూమెంట్ కూడా, ఆది కర్ణాటక మూమెంట్ కూడా 1920స్లో వచ్చి 1925లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ సమావేశం అయింది పంజాబ్లో మంగూరామ్ అనే ఆయన, ఒక ఎన్ఆర్ఐ ఆయన సింగపూర్, ఫారిన్ కంట్రీస్లో అన్నీ ఉండి వచ్చి వెనక్కి మంగూరామ్ అనే ఆయన ఆద్ ధర్మీ మూమెంట్ అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేశారు. ఆద్ ధర్మీ మూమెంట్. సో 1906లో ఆది హిందూ, ఆది ద్రావిడ, ఆది కర్ణాటక, ఆది ఆంధ్ర 1917, 1925లో పంజాబ్లో ఆద్ ధర్మీ అనే మూమెంట్. అంటే ఎవరైతే కులాలుగా, వేరియస్ కులాలుగా వాళ్ళ పేర్లు ఉన్నాయో, చండాల్ వాళ్ళు నామశూద్ర మూమెంట్ తీసుకొచ్చినట్టు, మాలలు మాదిగలు వాళ్ళ పేర్లు ఆది ఆంధ్ర చేసినట్టు, పరయ అనే కమ్యూనిటీ, తమిళనాడులో పరయ కమ్యూనిటీ వాళ్ళు ఆది ద్రావిడ అని రాసుకున్నట్టు, హొలయలు ఆది కర్ణాటక అని రాసుకున్నట్టు, వాళ్ళు చూడా చమార్ అంటారు పంజాబ్లో. చూడా అంటే అతి నీచంగా పిలిచే వర్డ్. చూడా చమార్లు, మేము చూడా చమార్లు కాదు, మేము ఆద్ ధర్మీ. సో పర్సనల్గా చెప్తే, నేను పంజాబ్లో పెళ్లి చేసుకున్నాను. ఆవిడ కూడా ఐఏఎస్ ఆఫీసరే. ఆవిడ కాస్ట్ పేరు ఆద్ ధర్మీ. నా సర్టిఫికేట్లో నేను ఐఏఎస్ జాయిన్ అయినప్పుడు నా కాస్ట్ సర్టిఫికేట్లో నా కాస్ట్ పేరు ఆది ఆంధ్ర. సో ఈ ఆది ఆంధ్ర, ఆద్ ధర్మీ మూమెంట్ 1925లో స్టార్ట్ అయింది. 1931 సెన్సస్ వచ్చేటప్పటికి పంజాబ్లో వాళ్ళందరి పేర్లు మళ్ళీ రాసేసుకుని ఆది ధర్మీ అని ఈ రోజున కూడా వాళ్ళని ఆది ధర్మీ అని రాసుకుంటారు. స్వామి అచ్యుతానంద్, అచ్యూత్ అంటే అంటరాని వాడు, ఆయన పేరు ఆయన పెట్టేసుకున్నాడు అచ్యుతానంద్. నేను అంటరాని వాడిని. స్వామి అచ్యుతానంద్ కాన్పూర్లో 1928లో ఆయన ఆది హిందూ మూమెంట్ స్టార్ట్ చేశారు. సో దానికి సంబంధించిన మీటింగ్లు బాంబేలో పెడితే ఆయన అంబేద్కర్ని కలిసారు, భాగ్యరెడ్డి వర్మ గారు అంబేద్కర్ గారిని కలిసారు. ఇలాగా ఈ ఇందాక లక్ష్మయ్య గారు చెప్పినట్టు ఆ అమాల్గమేషన్ ఆఫ్ మూమెంట్స్, ఈ ఇండిపెండెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ ఒక అమాల్గమేషన్ అయ్యాయి. అది ఎవరి దగ్గర అయ్యాయి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర అమాల్గమేషన్ ఆఫ్ మూమెంట్ అయ్యి ఒక సరికొత్త ఐడెంటిటీ ఆయన తీసుకొచ్చి
ఆయన వీళ్ళందరినీ 1935 యాక్ట్లో పేరు మార్చి షెడ్యూల్డ్ కాస్ట్ అనే ఒక ఐడెంటిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అనే పార్టీ పెట్టడం అఫీషియల్గా వీళ్ళని. కాకపోతే మనం కాస్ట్ లిస్ట్ చూస్తే ప్రతి స్టేట్లో ఆది ద్రావిడ, ఆది ఆంధ్ర, ఆది ధర్మి కాస్ట్ అన్నీ ఉంటాయి. సో ఒక ఐడెంటిటీని ఇంకా మనం ఒక 100 ఏళ్ళు 200 ఏళ్ళు ముందరకు వెళ్తే నార్త్ ఇండియాలో రవిదాస్, సంత్ రవిదాస్ అనే ఆయన భక్తి మూమెంట్లో దళిత కులం నుంచి పుట్టి రవిదాసి మూమెంట్ స్టార్ట్ చేశాడు. అప్పుడు అందరూ వాళ్ళ పేర్లు మేము రవిదాసి అని రాసుకోవడం మొదలుపెట్టారు, మేము రామదాసి అని రాసుకోవడం మొదలుపెట్టారు. కబీర్ అనే ఆయన వచ్చిన తర్వాత మేము కబీర్ పంతి అని రాసుకోవడం మొదలుపెట్టారు. సో ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ. ఈవెన్చువలీ ఈ ఐడెంటిటీ దేని గురించి? ఇట్ ఈస్ అ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ దట్ వీఆర్ ఈక్వల్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మేము మీతో కూడా సమానం. సేమ్ థింగ్ మల్లేపల్లి లక్ష్మయ్య గారు. తర్వాత దళిత్ అనే వర్డ్ వచ్చింది. షెడ్యూల్డ్ కాస్ట్ అనే వర్డ్ బాబాసాహెబ్ గారు కాన్స్టిట్యూషనల్లీ ఫిక్స్ చేసిన తర్వాత ఇట్ ఈస్ అన్ అఫీషియల్ టర్మ్ షెడ్యూల్డ్ కాస్ట్. దళిత అనే పదం ఒక పోస్ట్ ఇండిపెండెన్స్ అంబేద్కరైట్ మూమెంట్లోంచి వచ్చింది దళిత్ పదం. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, దళిత్ ప్యాంథర్స్ 25 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్, 25 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్ 1947 ఇండిపెండెన్స్, 1972లో సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంది ఈ కంట్రీ. వాళ్ళు బ్లాక్ ఫ్లాగ్స్ తీసుకుని బాంబే స్ట్రీట్స్లో తిరిగారు. మాకు ఇంకా స్వాతంత్రం రాలేదు, మేము ఇంకా అనగారను, మేము దళితులు. సో దళిత్ అనే వర్డు ఒక ఇట్ ఈస్ అ రెవల్యూషనరీ టర్మ్, ఇట్ ఈస్ ఎ టర్మ్, ఇట్ ఈస్ అ రెసిస్టెన్స్ టర్మ్. సో దళిత్ వర్డ్ ఈ రోజున ఆది ఆంధ్ర ఆ రోజున ఎంత పవర్ఫుల్ వర్డో, ఆది ద్రావిడ ఎంత పవర్ఫుల్ వర్డో, దళిత్ అంతే పవర్ఫుల్ వర్డ్. వాట్ ఎవర్ ఈజ్ ఐడెంటిటీ, సడన్లీ మనం ఒక కొత్త ఐడెంటిటీతో బాంబ్ సేఫ్లు క్రియేట్ అయ్యాయి. మూల్ నివాసి ఐడెంటిటీ, మూల్ నివాసి ఐడెంటిటీ ఈజ్ ఆల్సో ఎ పవర్ఫుల్ ఐడెంటిటీ. మూల్ భారతి ఐడెంటిటీ బై శ్యామ్ సుందర్, దెన్ మూల్ నివాసి, రీసెంట్లీ మూల్ నివాసి ఐడెంటిటీ. సో మనం ఈ ఐడెంటిటీస్ అన్నిటికీ అర్థం చేసుకునేది ఫైనల్లీ ఇట్ ఈజ్ అ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఫర్ ఈక్వాలిటీ. ఆ ఈక్వాలిటీ మాట్లాడుతూ ఒక రైట్స్కి షిఫ్ట్ అవుతాం మనం. ఆ రైట్స్కి షిఫ్ట్ అయితే మా హక్కులు, ఆ ఈక్వాలిటీ అనగానే రైట్స్ వస్తాయి. ఎందుకంటే మనది ఇన్ఈక్వల్ సొసైటీ. ఈ ఇన్ఈక్వల్ సొసైటీలో ఇన్ఈక్వాలిటీ ప్రతి లెవెల్లో ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఉంటుంది, ఉద్యోగాల్లో ఉంటుంది, లైఫ్లో ప్రతి స్టెప్లో ఇన్ఈక్వాలిటీ వచ్చినప్పుడు ఈ ఐడెంటిటీ మనకి స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఆ ఆది ఆంధ్ర మూమెంట్ ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చిందో ఈరోజు దళిత్ మూమెంట్ కూడా అంతే స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఆది ఆంధ్రాకి ఇచ్చిన రిజర్వేషన్ ఎంత అంటే 1%. సో ఆ ఆది ఆంధ్ర చూసినప్పుడు అప్పటికి నేను ఐఏఎస్లోకి వచ్చేసాను. ఆది ఆంధ్ర చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఆహా, నేను ఆంధ్రాలో ఆది ఆంధ్ర సర్టిఫికేట్ పట్టుకెళ్తే నాకు ప్యూన్ ఉద్యోగం కూడా రాదు. ఎందుకు రాదు? 100 మంది ప్యూన్లు రిక్రూట్ చేస్తే అందులో నాకు 1% ఛాన్స్ ఉంది. అంటే ఆది ఆంధ్ర అనే సెల్ఫ్ రెస్పెక్ట్ వర్డ్ని ఈ స్టేట్లో ఒక గవర్నమెంట్ జియో ఫినిష్ చేసింది. 2000 లెజిస్లేషన్, 1998 రెజల్యూషన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఒక గవర్నమెంట్ ఆది ఆంధ్ర మూమెంట్ అనే దాన్ని ఖతం చేయగలదా? లేదు. అందుకే ఈరోజు మనం సమావేశం అయ్యాము ఇక్కడ. మళ్ళీ ఒక డిస్కషన్లో ఎమర్జ్ అయిన ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో దళితులు 1917లో 100 ఏళ్ల క్రితం ఎంత దయనీయమైన స్థితిలో ఉండుండొచ్చు. కానీ వాళ్ళందరూ కలిసి విజయవాడలో మైలవరంలో మీటింగ్ పెట్టి మేము ఆది ఆంధ్రలో అంత డిక్లేర్ చేసుకోవడం అన్నదానికి కారణం ఏంటి? ఆ కారణం ఏంటంటే దళితులు బర్మా వెళ్ళి ఎకనామికల్గా చాలా బాగా స్థిరపడడం వల్ల. బర్మా వెళ్ళి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోస్టల్ ఆంధ్రాలో బర్మా నుంచి వాళ్ళు డబ్బులు పంపిస్తే దళితుల పరిస్థితి చాలా చాలా బాగుండేది. కొంతమంది దళితుల పరిస్థితి, అందులో మా పూర్వీకుల ఫ్యామిలీ ఒకటి. వాళ్ళకు చాలా పెద్ద ఇల్లు, బర్మా టేక్తో తయారు చేసిన ఇల్లు, వాళ్ళ ఇంట్లో గ్రామఫోను, వాటెవర్. అదే బర్మా డబ్బులతో దళిత మూమెంట్ స్టార్ట్ అయింది. బర్మా డబ్బులతో దళితులు అంబేద్కరైట్ మూమెంట్ని సపోర్ట్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కోస్టల్ ఆంధ్ర వచ్చినప్పుడు కానీ, ఆయన వేరియస్ మీటింగ్స్ బాంబేలో, నాగ్పూర్లో చేసినప్పుడు కూడా కానీ, ఆది ఆంధ్ర మూమెంట్ నుంచి ఫండ్స్ బాబాసాహెబ్ గారి దగ్గరికి వెళ్ళేవి. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? బర్మా నుంచి వచ్చాయి. అంటే ఆ ఎకనామిక్
కన్సాలిడేషన్, ఎకనామిక్ అప్గ్రేడేషన్ వల్ల ఒక మూమెంట్ నడిచింది. ఈ రోజున ఆ పరిస్థితి మనకుందా? 100 ఏళ్ల తర్వాత కేవలం దళిత మూమెంటు, దళితులు ఎక్కడున్నారు? దళితులు కేవలం ఉద్యోగాల్లో ఉన్నారు. అందుకే ఇందాక మల్లేపల్లి లక్ష్మయ్య గారు అన్నారు, ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరూ 10,000 రూపాయలు కాకపోతే 2,000 రూపాయలు ఇచ్చినా బోల్డెన్ డబ్బులు అవుతాయంట. సో అలాంటి స్థితి ఈ రోజున ఉందా? ఎకనామిక్గా స్థిరపడామా 100 ఏళ్ల తర్వాత కూడా? లేదు. అంటే ఈ రోజున రెజల్యూషన్లో కొరి వినాయక్ కుమార్ గారు ఈ రోజున రెజల్యూషన్లో దీన్ని ఈ విషయాన్ని ఫోకస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ ఈస్ట్ గోదావరిలో, వెస్ట్ గోదావరిలో ఉన్న ఉండ్రు వాళ్ళు కానీ, ఇంకా వేరే కుసుమ వాళ్ళు కానీ ఈ రోజున అంత రిచ్గా ఉన్నారా? పొన్నమండ ఉండ్రు వాళ్ళకి 100 ఎకరాల భూమి ఉండేదంట. అడపా సత్యనారాయణ గారు పుస్తకంలో రాశారు. వాళ్ళు గుర్రాల్లో తిరిగి ఆ పొలం మీద అజమాయిషీ చేసేవారంట. ఈ రోజున ఉంది ఆ పరిస్థితి. అంటే ఓవర్ 100 years దళితులు ఎకనామిక్గా స్థిరపడలేకపోయారు. ఈ రోజున మళ్ళీ మనం దాన్ని రివ్యూ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎకనామిక్ ఇష్యూస్లో ఒక ఇష్యూ నేను మీ దగ్గరికి తీసుకురావాలను. సో ఈ ఆది మూమెంట్స్, సెల్ఫ్ ఐడెంటిటీ మూమెంట్స్, ఇన్ఫ్యాక్ట్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ చమార్లు, వాళ్ళని చమార్లు అని పిలుచుకోరు, రవిదాసి అని కూడా పిలుచుకోవడం మానేసి జాటవ్ అని పిలుచుకుంటారు. ఆ జాటవ్ కమ్యూనిటీకి వచ్చింది బెహన్ మాయావతి. ఆ జాటవ్ అనేది కూడా ఒక స్ట్రాంగ్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, లైక్ దళిత ఐడెంటిటీ ఆర్ ఆ రోజుల్లో ఆది ఆంధ్ర ఐడెంటిటీ ఆ రోజుల్లో ఎంత స్ట్రాంగ్గా వచ్చిందంటే, ఆది ఆంధ్ర సపోర్టెడ్ ఎంటైర్ దళిత్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇన్ తెలంగాణ అండ్ ఈవెన్ అంబేద్కరైట్ మూమెంట్. ఆ ఐడెంటిటీ నుంచి మనకి స్ట్రెంత్ వచ్చినప్పుడు ఈ రోజున మన ఐడెంటిటీ ఏంటి? ఈ రోజున మన ఐడెంటిటీ యాజ్ అ దళిత్, యాజ్ అ షెడ్యూల్డ్ కాస్ట్, ఆ ఐడెంటిటీని మనం ఒక స్ట్రెంత్ కింద క్రియేట్ చేయగలిగామా లేదా? ఆ స్ట్రెంత్ నా ప్రకారం నేను అనుకోవడం ఈ రోజున కూడా ఆ స్ట్రెంత్ మన దగ్గర ఉంది. అందుకే ఇంతమంది సేమ్ డే ఆన్ ద సేమ్ డేట్ 100 ఏళ్ల తర్వాత మనం విజయవాడలో కలిసాం. ఆ స్ట్రెంత్ దళిత్ మూమెంట్లో ఉంది, ఆ స్ట్రెంత్ అంబేద్కరైట్ మూమెంట్లో ఉంది. కానీ మన ఫ్యూచర్, దళితుల ఫ్యూచర్ ఏంటి? దళితులు ప్రతి స్టేజ్లో, ప్రతి లెవెల్లో, మనం 100 ఏళ్ల చరిత్ర చూసుకుంటే ప్రతి లెవెల్లో స్ట్రగుల్ ఉంది, విక్టరీ కూడా ఉంది. దళిత్ స్ట్రగుల్ కూడా ఉంది, అక్కడ మన విక్టరీ కూడా ఉంది. ఆ విక్టరీ ఎందుకుంది? బాబాసాహెబ్ ఎంటర్ అయిన తర్వాత దళిత్ మూమెంట్లో 1928 సైమన్ కమిషన్కి, ఈవెన్ ఆది ఆంధ్ర మహాసభ కానీ, ఆది ద్రావిడార్ మహాసభ కానీ, వేరియస్ కమ్యూనిటీస్ వెళ్ళిన తర్వాత 28లో బాబాసాహెబ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో 1935 యాక్ట్లో తీసుకొచ్చిన బేసిక్ రిప్రజెంటేషన్, ఆ తర్వాత పూనా ప్యాక్ట్లో తీసుకొచ్చిన తర్వాత 1950లో కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చిన రైట్స్ వల్ల మనకి ఆ వేరియస్ స్టేజెస్ ఆఫ్ విక్టరీస్. 1932 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఈజ్ అ విక్టరీ. 1950 కాన్స్టిట్యూషన్ ఈజ్ అ విక్టరీ. ఈ దళిత్ మూమెంట్స్ విక్టరీస్ ఇవి. ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 ఈజ్ అ విక్టరీ ఆఫ్ ద దళిత్స్. SC/ST అట్రాసిటీ యాక్ట్ 1989, ఆ తర్వాత అమెండ్మెంట్స్ సిరివెల్ల ప్రసాద్, మల్లేపల్లి లక్ష్మయ్య గారు, కొరి వినయ్ కుమార్ గారు తీసుకొచ్చింది ఈజ్ అ విక్టరీ ఫర్ అస్. అమెండ్మెంట్స్ ఇన్ 2016 ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఈజ్ అ విక్టరీ ఆఫ్ దళిత్స్. మల్లేపల్లి లక్ష్మయ్య గారు 15 ఏళ్ళు స్ట్రగుల్ చేసి ఆంధ్రప్రదేశ్ SC/ST సబ్ ప్లాన్ యాక్ట్ తీసుకోవడం అతి గొప్ప విక్టరీ ఇన్ ది రీసెంట్ టైమ్స్. సో దళిత్ మూమెంట్ అనేది స్టేజ్ బై స్టేజ్ ఆ రెసిస్టెన్స్ తీసుకున్న ఐడెంటిటీని ముందరకు తీసుకుని విక్టరీలు సాధించింది. విక్టరీ దేని మీద? అగెయిన్స్ట్ ఇన్ఈక్వాలిటీ ఇన్ దిస్ కంట్రీ, అగెయిన్స్ట్ కాస్ట్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ అండ్ అగెయిన్స్ట్ ఆపరేషన్ ఇన్ దిస్ కంట్రీ. ఈ రోజున ఈ సమావేశంలో అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం కొన్ని రిజల్యూషన్స్ చేసుకొని హౌ టు గో ఫార్వర్డ్. ఈ 100 ఏళ్ళని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, పోస్ట్ అంబేద్కరైట్ 100 ఏళ్ళని వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేయాలి? మన దగ్గర ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ ఉంది, మన దగ్గర అబాలిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ యాక్ట్ ఉంది, మన దగ్గర SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, మల్లేపల్లి లక్ష్మయ్య గారు చేసిన తెలంగాణ
సబ్ ప్లాన్ యాక్ట్ ఉంది. మొన్ననే లక్ష్మయ్య గారు దాన్ని కన్వర్ట్ చేసి ది తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ కింద మార్చారు. ఆంధ్రప్రదేశ్లో సేమ్ యాక్ట్ షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ యాక్ట్ ఉంది. కానీ షెడ్యూల్డ్ కాస్ట్ సబ్ ప్లాన్ షెడ్యూల్డ్ ట్రైబ్ సబ్ ప్లాన్ యాక్ట్లో నిధులు ఈ రోజున దళితులకి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి దొరుకుతున్నాయా లేదా? దట్ ఈజ్ అగైన్ ఏ మూమెంట్, దట్ ఈజ్ అగైన్ దాంట్లో కూడా మనం విక్టరీ సాధించవలసిన అవసరం ఉంది. కానీ ఆది ఆంధ్ర మూమెంట్లో ఆ రోజుల్లో మురళి అనే పద్ధతిని నివారించడానికి ఒక ఉద్యమం జరిగింది. సో మన మధ్యన ఒక ఆది ఆంధ్రుడు ఉన్నాడు, ఆయన పేరు నీలయ్య గారు. 1994లో ఆయన జోగిని వ్యవస్థకి వ్యతిరేకంగా మూమెంట్ స్టార్ట్ చేశారు. నీలయ్య గారు నిల్చోండి. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఆది ఆంధ్ర మూమెంట్, దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దళిత్ మూమెంట్, దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అంబేద్కర్ రైట్ మూమెంట్. సో ఇక్కడ ఈ రోజున సమావేశమైన ప్రతి వ్యక్తి ఈ మూమెంట్లో భాగస్వామ్యం ఉంది. వాళ్ళకి పొద్దున్న లేచి మనం అందరం ఇదే ఆలోచిస్తాం, దళితుల పరిస్థితి ఈరోజు ఏంటి, దళితుల గురించి మనం ఏం చేయగలం, అందుకనే మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు చాలా 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 గ్రేట్ డే. నేను సమాంతర వరుణ్ గారికి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, నిన్న పొద్దున్న నేను చండీగఢ్లో నుంచి ఢిల్లీ బయలుదేరాను, సాయంత్రం హైదరాబాద్ వచ్చాను, మళ్ళీ పొద్దున్న విజయవాడ వచ్చాను. అలాగ నన్ను ఆయన పిలిపించారు ఇక్కడ. చాలా చాలా ధన్యవాదాలు. ఇట్స్ ఎ గ్రేట్ డే. నాకు ఈ రోజున మీ అందరి ముందర ఆపర్చునిటీ నేను ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. అందరికీ జై భీములు. అండ్ వీ విల్ ఆల్ గో టుగెదర్ ఫర్ అవర్ ఫ్యూచర్ విక్టరీస్. థ్యాంక్ యూ. జై భీమ్. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.